హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు చక్కెర పొంగల్ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక అరగ్లాసు పెసరపప్పు వేసుకుని కొంచెం రంగు మారే వరకు వేయించుకోండి. మరి ఎక్కువగా వేగనవసరం లేదు, కొంచెం రంగు మారితే చాలు. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక గ్లాసు బియ్యం వేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అన్నమాట. ఒక గ్లాసు బియ్యం వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని బాగా కడిగేసుకున్న తర్వాత 4 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. 4 గ్లాసులు నీళ్ళు పోసుకుని కుక్కర్లో పెట్టుకుని 4-5 విజిల్స్ రానివ్వండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ చక్కెర పొంగలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక అర గ్లాస్ నెయ్యి వేసుకోవాలండి. అర గ్లాస్ నెయ్యిలో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసుకోండి. అన్నీ నేను పావు కప్పు తీసుకున్నా. మీ టేస్ట్ని బట్టి కావాలితే ఇంకొన్ని వేసుకోవచ్చు. నేను మూడు పావులు తీసుకున్నానండి. ఇలా లో ఫ్లేమ్ మీద రంగు మారే వరకు వేపుకోండి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా వేగుతుంది. ఇలా లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలండి. లేకపోతే కొబ్బరి కొంచెం పచ్చివాసన వస్తుంది, సరిగ్గా వేగదు. ఇదంతా ఇలా వేగిన తర్వాత గిన్నె తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెసరపప్పు, అన్నం వేసుకున్నాం కదా, గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు బెల్లం, 3/4 గ్లాసు పంచదార, ఒక గ్లాసు బెల్లం, 3 పావులు పంచదార ఇలా వేస్తే మీకు సరిగ్గా తీపి సరిపోతుందండి, స్వీట్నెస్. అంతకంటే ఎక్కువ కావాలితే కొంచెం వేసుకోండి, కానీ మరీ తియ్యగా ఉన్నా బాగోదు. కొంచెం వాటర్ పోసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు, బెల్లము పంచదార బాగా కరిగే వరకు కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. అడుగును అంటుకుంటుంది బాగా, లేదని మాడు వాసన వస్తుంది. ఈ వంట అంతా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగును మాడిపోతుంది. దీనికి నేను ఒక 3 యాలకులు, ఒక సగం నల్ల యాలక్క, ఒక చిటికెడు పచ్చకర్పూరం తీసుకున్నానండి. నేను చిన్న ముక్క తీసుకున్నాను పచ్చకర్పూరం. చూడండి, చిన్నది. అంతకన్నా ఎక్కువ వేసినా కొంచెం అదే వాసన వస్తూ ఉంటుంది కదా పచ్చకర్పూరం, అందుకు నేను తక్కువ తీసుకున్నా. ఇది ఇలా ఉడికే లోపల అది మనం దంచి పొడి చేసుకుందామండి. ఈలోపు ఈ వేపిన ఈ జీడిపప్పు ఇవి ఉన్నాయి కదా, కిస్మిస్ అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. అంతా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి, చూసుకుంటూ ఉండండి, దగ్గరే ఉండాలి. మీరు అటు ఇటు వెళ్ళారంటే అడుగును మాడిపోతుంది. పచ్చకర్పూరం, యాలకులు కలిపి దంచి పొడి చేసేసుకోవచ్చండి, విడివిడిగా అవసరం లేదు.
రెండు కలిపేసి పౌడర్ చేసేసుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత నాకు 10 నిమిషాలు పట్టిందండి ఇది ఇలా ఉడకడానికి. ఇది మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే ఆ ప్రసాదం రుచి అంత బాగుంటుందండి. అది బాగా కలిసి బాగా చక్కగా ఉడుకుతుంది. చక్కెర పొంగలి రుచి చాలా బాగుంటుందండి. ఇలా కలుపుతూనే ఉండండి అడుగంటకుండా. ఇంకా దగ్గరికి వచ్చేసింది. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా సులువు కూడా. ఇది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దంచి పొడి చేసుకున్న యాలకులు, పచ్చకర్పూరం కూడా వేసేసి బాగా కలుపుకుందామండి. ఇది బాగా కలిపేసి ఒక్క నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చక్కెర పొంగలి ప్రసాదం తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు చల్లారే వరకు వదిలేద్దామండి. చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.